శ్రీరామ శరణం మమ. ప్రహృష్టో ముదితో లోక. లోకం అంటే అక్కడ ప్రజలు మాత్రమే కాదు, మొత్తం కూడా ఒక ఆనందాన్ని అనుభవించడం మొదలైంది అనమాట. ఎందుకంటే పరమధర్మాత్ముడైన వాడు రాజుగా వచ్చినప్పుడు ప్రజలందరిలో ఒక నిశ్చింత, ఒక సుఖము అనుభవానికి వస్తుంది. ఇదే గుర్తు మీకు ఇంతకుముందు మొన్న ఆ సందర్భం వచ్చినప్పుడు మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. అది అనుభవించారు అందరూ కూడా. అదేవిధంగా నిరామయో హ్యరోగశ్చ, అందరూ కూడాను ఎటువంటి మానసికమైన బాధలు కానీ శారీరక బాధలు కానీ లేని వాళ్ళు అయ్యారు. ఏదో తృప్తి, ఒక భరోసా, అందరికీ సుఖం అనుభవానికి రావటం మొదలైంది. దుర్భిక్ష భయవర్జిత, రేపు ఎలా జరుగుతుందనే భయం అనేది వదిలిపోయింది. ఎందుకంటే భూమి ఎటు చూసినా పంటలతోటి వాటితోటి సమృద్ధిగా కనపడటం మొదలైంది. నా పుత్ర మరణం కించిత్ ద్రక్ష్యంతి, ఒక్కడు కూడా తాను బ్రతికుండగా తన కొడుకు చనిపోవడం అనేది చూడడం. అంటే ఏంటి, పెద్దలు ముందు వెళ్ళిన తర్వాత పిన్నలు తర్వాత చనిపోవడం, ఒక క్రమ విధానం అనేది వచ్చేసిందనమాట. ఇప్పుడు కలియుగంలో మనం చూస్తున్నాం కదా, చిన్నపిల్లలు చనిపోతూ ఉన్నారు. కాబట్టి అలా లేదు. స్వామి రాజ్యంలోకి రావటంతో ఒక క్రమబద్ధీకరణ అన్నట్లుగా అయిపోయిందనమాట. ప్రకృతి ఒక క్రమబద్ధంగా పనిచేయటం మొదలైంది. యమధర్మరాజుతో సహా ముందు ఎవరిని తీసుకువెళ్ళడం అనేది లేనేలేదు. నా పుత్రమరణం కించిత్ ద్రక్ష్యంతి పురుషా క్వచిత్, ఎక్కడ ఏ మానవుడు కూడా, ఎవరు కూడా పసివాళ్ళు తమ కంటే పిన్నవాళ్ళు పోవటం అనేది చూడాల. నార్యశ్చ అవిధవ, అట్లనే స్త్రీలు భర్త చనిపోవటం చూడటం. తమ ఆయుష్కాలం వరకు చక్కగా సుఖాలు అనుభవించి వాళ్ళు ముందు పోవడం అనేది మొదలైంది. నిత్యం భవిష్యంతి పతివ్రతా, పతియే దేవుడనే వ్రతాన్ని అవలంబించి కనపడటం మొదలైంది. నచ్చ అగ్నిజం భయం కించిత్, అగ్ని వల్ల కలిగే భయాలు కూడా లేవు కొంచెం కూడా. అట్లా వల్ల జలం వల్ల కలిగే భయాలు కూడా ప్రాణులకు ఎవరికీ లేవు. ప్రాణులకు ఎవరు జంతవహ అన్నారంటే మనుషులే కాదు, ఎవరికి కూడాను వీటి వల్ల కలగల. అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల జనాలు, ప్రాణులు చనిపోవటం అనేది లేదు. నా వాతజం భయం కించిత్, అంటే విపరీతమైన గాలుల వల్ల చనిపోవటం కూడా లేదు. సుడిగాలులు వస్తుంటాయి, టారండోలని అవి అంటుంటాం కదా, అటువంటివి వచ్చి కూడా ఎవరు చనిపోవాలి, అటువంటివి కూడా లేవు అనమాట. అవి వస్తాయి కానీ ప్రాణి నష్టం మాత్రం జరగదు. నా వాతజం భయం కించిత్ నాపి జ్వరకృతం తథా, అదేవిధంగా జ్వరాలు, రోగాలు ఇటువంటి వాటి ద్వారా, లేకపోతే వాళ్ళ ఆశలు తీరక బాధపడుతూ, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక బాధపడుతూ ఉండే దాన్ని జ్వరం అంటారు. అది కూడా ఎవరిలో లేదు. అందరూ మాట ప్రకారం వర్తిస్తూ ఉన్నారు, అందరూ సుఖంగా ఉన్నారు. ఎక్కడ వేస్తే ఒక విలువైన వస్తువు, ఆ వస్తువు ఎవరిదో వాళ్ళు వచ్చేదాకా వస్తువు అక్కడే ఉంటుంది. ఈ వస్తువు ఇక్కడ పడేశారని చెప్పి ఎవరు దాన్ని కదిలించరు. ఎవరు దీనికి నాదుడు లేడు కదా అని చెప్పి పట్టుకుపోరు. ఇది నాది కాదు అనే ధోరణితో దానితో తాను సంతోషంగా ఉంటారు. ఇది జ్వరకృతం అంటే అర్థం అది అనమాట. జ్వరం అంటే అది. నాపి జ్వరకృతం తథా నచాపి క్షుద్భయం, ఎవరికి ఆకలితో బాధపడటం అనేది లేనేలేదు. అంటే ఆహారం లేక బాధపడటం అనేది ఒక్క ప్రాణికి కూడా లేదు, మానవులే కాదు. ఏ ప్రాణికి దాని ఆహారం ఎంతో అంత దొరుకుతుంది. అదేవిధంగా దేని ఆయుష్కాలం ఎంతో అంత ఉంటుంది. ఏది ఏ క్రమ ప్రకారం వెళ్ళాలో ఆ క్రమ ప్రకారమే వెళ్ళినాయి. నా తత్ర తస్కర భయం తథా, తస్కర భయం కూడా లేదు. తస్కరుడు అంటే దొంగ భయం, చోర భయం అనేది లేనే లేదు. అదే చెప్పాను కదా, ఒక వస్తువు అక్కడ పెట్టేసి ఉంచితే ఆ వస్తువు ఎవరిదైతే వాళ్ళే వచ్చి దాన్ని ఏదో చేస్తారు. దాని జోలికి ఇంకెవాళ్ళు పోరు. ఎక్కడైనా జారిపోయినా ఇంకోటి పోయినా సరే వస్తువు వాళ్ళు వెతుక్కుంటే దొరుకుతుంది అనమాట. ఎవరు తీసుకోరు కాబట్టి వాళ్ళు వెతుక్కుంటారు, ఎవరిని అడగను కూడా. మీరు చూసారా అని అడుగుతారు అంతే. ఇప్పుడు కూడా ఏదైనా వస్తువు పోతే ఏమంటే మీరు చూసారంటారు, చూస్తే ఊరుకుంటారేంటి? ఇప్పుడు ఊరుకోరు కదా, దాన్ని సంగ్రహిస్తారు. చూసారా అంటే అసలు మేము చూడలేదని చెప్తారు. ఇక్కడ బడి ఉంటుంది, ఎక్కడ బడి ఉంటుంది, వెతుక్కోమని కూడా ఉచిత సలహా కూడా ఇస్తారు.
నా తత్ర తస్కర భయం తథా నగరాణి చ రాష్ట్రాన్ని ధనధాన్య యుతాని చ. నగరాలు కానీ రాష్ట్రాలు కానీ దేశాలు కానీ అంతా కూడాను ధనము ధాన్యము సమృద్ధిగా కలిగి ఉన్నాయి ఆయన రాజుగా ఉన్నంతకాలము కూడా. నిత్యం ప్రముదితా సర్వే, అందరూ నిరంతరం నిత్యం కూడాను సంతోషంగానే ఉన్నారు, దుఃఖం అనేది కనపడలా. యథా కృతయుగే తథా, కృతయుగంలో అలానే ఉండేదట. నిన్నే మొన్న కూడా చెప్పాను కదా సత్యయుగంలో ఇట్లా ఉండేది అని చెప్పి. ఆ విధంగా కృతయుగంలో ఎలా ఉన్నదో ఆ విధంగానే ఎప్పుడు సుఖ సంతోషాలతోటే ఉన్నారు. కృతయుగం అంటే స్వర్గం అనే గుర్తుపెట్టుకోండి మీరు. అది బ్రహ్మలోకం అనమాట కృతయుగం అంటే. అది బ్రహ్మలోకం భూలోకం మీద ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కృతయుగం. కృతము అంటే సత్యము, ఆ స్థితి కలిగి ఉన్నదనమాట సత్యయుగంలాగా ఆయన ఉన్నంతకాలం. ఆ తర్వాత ఆయన వ్యక్తిగతంగా ఏం చేశారంటే వందల కొలది అశ్వమేధ యాగాలు చేశారు. అశ్వమేధ శతైరిష్ట్వా తథా బహుసువర్ణకై, అనేక బంగారు నాణ్యాలు వాటిని దానాలుగా ఇచ్చిన ఎన్నెన్నో అశ్వమేధ యాగాలు చేశారు. అదేవిధంగా కోట్ల కొలది ఆవుల్ని దానం చేశారు. ఎవరికి? విద్వత్వు కలిగిన మహానుభావులకి శాస్త్రీయంగా ఎలా ఇవ్వాలో అలా ఆ సమంత్రకంగా వాటన్నిటినీ కూడాను సందర్భోచితంగా దానం చేశారు. లెక్క పెట్టలేనంత ధనాన్ని దానం చేశారు బ్రాహ్మణులకి, లెక్క పెట్టలేనంత ధనాన్ని. మహా యశస్సును ఆర్జించాడు ఆయన. యశస్సు అన్నదానికి నిన్న అర్థం చెప్పాను కదా. ఎవరి మాట అయితే ఆయన పరోక్షంలో కూడా చెప్పకపోయినా కూడా చెల్లుబాటు అవుతుందో అది యశస్సు. అంటే రాముడు ఇలా చేశారంట, సరే అని చెప్పి వాళ్ళు దాన్ని అనుసరించడం ఏదైతే ఉందో ప్రమాణంగా తీసుకొని అది యశం. రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవ. ఇక్కడి నుంచి ఇప్పటి వరకు 95వ శ్లోకం వరకు చెప్పిందంతా కూడాను ఏం నడుస్తుంది, ఎలా ఉంది అన్నది చెప్పారు. అలా ఉంది అని చెబుతూ ఇప్పుడు ఇక్కడి నుంచి 94వ శ్లోకం నుంచి మనకి భవిష్యత్తు చెబుతున్నారు నారద భగవానుడు. అంటే ఏం మనం వింటున్నాం? రాముల వారి రాజ్యానికి వచ్చిన సందర్భంలోనే వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగింది. రాముల వారు రాజ్యానికి వచ్చిన సందర్భంలో సంభాషణ జరిగింది. వాల్మీకి భగవానుడు రామాయణం రాయటం మొదలుపెట్టిన తర్వాత సీతాదేవి రావటం జరిగింది ఇక్కడికి. అర్థమైంది? వచ్చినామె సీతాదేవి అని చెప్పి ఆయన ముందుగానే తెలిసి గుర్తుపట్టి వెనక్కి తీసుకొచ్చుకుంటారు ఆశ్రమానికి. అది తర్వాత సర్గల్లో మన ఉత్తరాఖండలో వస్తుంది. ఇట్లా ధనాలు ఇవన్నీ దానం చేసి, అంటే ఇంక ముందు అశ్వమేధాలు జరగబోతున్నాయని చెప్పారు. తొలి అశ్వమేధ యాగానికే సీతాదేవి మళ్ళీ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అంటే ఏంటి? తొలి అశ్వమేధ యాగం జరగకముందు వీళ్ళ సంభాషణ జరిగింది అనమాట. క్లియర్గా ఉందా మీకు? ఇందులోనే చెప్పారు. మొత్తం అన్ని కాండాలు ఉన్నాయి, 7 కాండాలు కూడా ఇందులోనే ఉన్నాయి. భవిష్యత్ ఇది. అక్కడ 11, 92, 93 శ్లోకాల దాకా చెప్పారు. 94వ శ్లోకం నుంచి అశ్వమేధ శతైరిష్ట్వా, అశ్వమేధ వందల కొలది అశ్వమేధాలతోటి ఆ ఇష్టులు అంటారు వీటిని, యాగాలు చేసి అనేక బంగారు నాణ్యాలని, ధనాన్ని, ఇంకా ఇతరమైన ధనాల్ని, గోవుల్ని, వీటిని అసంఖ్యాకంగా దానం చేసి రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవ. ఎక్కడెక్కడ పరిపాలన బాగా సాగాలంటే ఏ రాజవంశాలు దానికి అర్హత కలిగి ఉన్నాయో ఆ రాజవంశాలను ఆయా ప్రాంతాలకి రాజులుగా చాలామందిని ఆయన నియమించారన్నమాట. ఈ విధంగా అంతకుముందు విశాలంగా ఉన్నది చిన్న చిన్న రాజ్యాలు, అందరూ ధర్మాన్ని పాటించేవాళ్ళుగా ఇది ఏర్పడింది మొట్టమొదటి. అప్పుడు యుద్ధాలు కూడా లేవు. సామంతుడు అంటే మనకి అనుకూలంగా ఉండి మన ధర్మాన్నే పాటిస్తూ ఉండేవాడిని సామంతుడు అంటారు. అంటే ఇక్కడ రూల్స్ ఏవైతే ఉంటాయో, ఈ న్యాయ సూత్రాలు, ఈ ధర్మ సూత్రాలు, వీటినే వాళ్ళ రాజ్యంలో కూడా పాటిస్తూ ఉంటే వాళ్ళని సామంతులు అంటారు. అంటే దీన్ని అంగీకరించారన్నమాట. ఈ విధానాన్ని అంగీకరించారు. ఈ పరిపాలనా విధానాన్ని, ఈ ధర్మ విధానాన్ని
వాళ్ళు అంగీకరించి ఉంటారు అన్నమాట. ఈ ధర్మ విధానానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్తారు, వెళ్ళి అక్కడ ధర్మ సంస్థాపన చేస్తారు. ఇది తత్వం. అంతేగాని రాజ్యం విస్తరించడం అంటే ఎల్లలు మార్చడానికి వెళ్ళరు వీళ్ళు. అక్కడ ధర్మాన్ని స్థాపించి ఆ రాజవంశీకుడు ఎవరైనా లభ్యుడైతే అతన్నే అక్కడ రాజుగా నియమిస్తారు. లేదనుకుంటే మరొక అర్హుడైన ఆయన్ని అక్కడ రాజుగా ఒక్క క్షణం ఆలస్యం లేకుండా రాజుని నియమించి వస్తారు. ఏంటి ధర్మ సంస్థాపనే తప్ప రాజ్య విస్తరణ అనేది, రాజ్యం ఎప్పుడో ధర్మాన్ని నువ్వు ఎప్పుడైతే పాటిస్తున్నావో ముల్లొక రాజ్యాన్ని నువ్వు శాసిస్తున్నట్లే. ఇది లెక్క. అంతేగాని ఈ కొంచెం నువ్వు ఇల్లు, ఈ రాజ్యం అంతా నాది, ఈ స్థలం అంతా నాది అంటే మొత్తం ఇల్లు కట్టవు కదా, కొంత దూరంలో కడతావు. అట్లనే ఒక రాజధాని, ఒక రాజ్యాన్ని, నగరాన్ని చేసుకొని ఈ ధర్మాచరణ అనేది సాగిస్తారు. రాజులు, క్షత్రియులు ధర్మ సంస్థాపన చేస్తారనమాట. దాన్ని కోట, దుర్గం అనే పేరుతో పిలుస్తాం వాళ్ళు ఉండేదాన్ని. ఈ విధంగా అనేక మంది అనేక రాజవంశాలని రాజులుగా, వంశం ఉంటే ఉండొచ్చు, రాజ్యాలు ఉండాలి కదా, వాళ్ళందరికీ కూడా రాజ్యాన్ని ఇచ్చి ధర్మాన్ని నేర్పి ఈ విధంగా బ్రతకండి, అందరూ బ్రతికేటి చూడండి అని చెప్పి ఎంతోమందిని స్థాపించాడు. ఎంతకాలం? 11,000 సంవత్సరాల పాటు ఉన్నారు ఆయన. రావణ సంహారం తర్వాత 11,000 సంవత్సరాల పాటు రాముడు రాజ్యం చేయడం జరిగింది భూలోకంలో. మొట్టమొదటి 50 సంవత్సరాల లోపే రావణ సంహారం అయిపోయింది. 25 సంవత్సరాల వయసప్పుడు వనవాసానికి వెళ్ళారు. 14 ఏళ్ళు అక్కడ గడిపారు. 25, 14 ఎంత అయింది? 39 సంవత్సరాలు. అంటే 40 సంవత్సరాల లోపే రావణ సంహారం అయిపోయింది. 11,000 సంవత్సరాల్లో 40 అంటే లెక్కే ఉంది. అంటే మొత్తం పూర్ణంగా 11,000 సంవత్సరాలు పూర్ణ ధర్మ సంస్థాపన చేసి శ్రీరామచంద్రుడు రాజ్యం చేశారు అన్నమాట. అర్థమవుతుందా? ఈ విధంగా దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ అంటే అర్థం ఏమిటంటే, రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవ చాతుర్వర్ణ్యంచ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి. ఈ 4 వర్ణాల వారిని కూడాను, ఈ లోకంలో ఉండే 4 వర్ణాల వాళ్ళని వాళ్ళ ధర్మాలు చక్కగా నిర్వర్తించుకునేటట్లుగా వాటిల్లో ఆయన నియోగిస్తారు. ఎందుకు అలా నియోగిస్తారు అంటే, స్వధర్మాన్ని పరిపాలించడం వల్ల, వాళ్ళ ధర్మాన్ని పరిపాలించడం వల్ల, చేయటం వల్ల వాళ్ళకి శుద్ధి కలుగుతుంది, ముక్తికి అర్హత కలుగుతుంది. ముక్తి కావాలంటే ముక్తి, లేదు శాశ్వత స్వర్గం కావాలంటే బ్రహ్మదేవుడిని ఈ సృష్టి కల్పకాలం నడిచేంత వరకు స్వర్గ నివాసం. ఈ రెండిట్లో ఏది కోరుకుంటే అది దొరుకుతుంది. ఇది దాని ప్రయోజనం. వృత్తి, వర్ణం, వాళ్ళ ధర్మాలు నెరవేర్చడంలో ప్రయోజనం అది. దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ రామో రాజ్యం ఉపాసిత్వ బ్రహ్మలోకం ప్రయాస్యతి. ఈ విధంగా 11,000 సంవత్సరాలు అంటే 10,000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు అని చెప్పి విడగొట్టి చెప్పారు. మొత్తం 11,000 సంవత్సరాలు రాముడు రాజ్యాన్ని ఉపాసించి, అంటే రాజ్యంలో ఉండి బ్రహ్మలోకానికి వెళ్తారు. ఆయన పాలనలో ఉన్న వాళ్ళందరే బ్రహ్మలోకానికి వెళ్తున్నారు. ఇంకా ఆయన సంగతి చెప్పేదే ఉంది. బ్రహ్మలోకం ప్రయాస్యతి. ఇంతవరకు రామాయణం చెప్పడం అయిపోయింది. ఇప్పుడు రామాయణ పఠన ఫలాన్ని, శ్రవణ ఫలాన్ని చెబుతున్నారు. చదివితే, వింటే ఏం జరుగుతుందని చెబుతున్నారు. ఇదం పవిత్రం, ఇది, ఈ చరిత్ర పవిత్రమైనది కాబట్టే వాల్మీకి మహర్షి అడిగారు. నారద భగవానుడు కూడా సంతోషంతో చెప్పారు. ఇదం పవిత్రం పాపఘ్నం, పాపాలన్నింటినీ తీసివేస్తుంది. పాపాలు అంటే ఏమిటంటే, తెలిసి కానీ తెలియక కానీ, చేయకూడనివి కానీ, చేయవలసి ఉండి చేయనివి కానీ అయిన కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పాపాల రూపంలో ఉంటాయి. వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే కనుక రామశబ్దము, రామాయణ వివరణ, ఆ కథ మనసులో ధారణ చేసినట్లయితే గత జన్మల్లోవి, ఈ జన్మలో చేసినవి అన్ని పాపాల నుంచి కూడాను బయటపడతారు. అదేవిధంగా పరమజ్ఞానం కలుగుతుంది. కాబట్టి మరి పాపం ఎప్పటికీ అంటదు. అతడికి పూర్ణమైన పారమాత్మిక స్పృహయే ఉంటుంది తప్ప జీవస్పృహ అనేది తొలగిపోతుంది. అంటే తాను ఎప్పుడు నిత్యుడై ఉండడం అనేది జరుగుతుంది. ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంహితం. వేదములతో కూడుకొని ఉంది ఇది.
అంటే సమస్తమైన జ్ఞానం అంతా కూడాను ఈ రామాయణంలో ఉన్నది, చూసేవాడికి కనపడుతుంది, నిత్యాభ్యాసం చేసేవాడికి వస్తుంది. ఏ విధంగా అయితే చెరకుని అధికంగా మనం చేసినందువల్ల మర ఆడించినందువల్ల మనకి ఎలా అయితే రసం వస్తుందో, ఆ విధంగానే అభ్యాసాల వల్ల పవిత్ర గ్రంథాల్లోని సారం మనకి పట్టుబడుతుంది. అభ్యాసం లేకుండా ఒక్కసారిగా సారం రావాలంటే రాదు. నువ్వు చెరకను ముట్టుకున్నంత మాత్రాన దాంట్లో రసం కారదు కదా. కానీ దాన్ని నువ్వు ఆ మరలో వేసి, ఆ యంత్రంలో వేసి తిప్పినప్పుడు మాత్రమే దాని రసం సారం అంతా కూడాను మనకి అనుభవించడానికి వీలవుతుంది. అలా లేకపోతే కనీసం ఒక ముక్క నమలనన్నా నమలాలి. ఈ విధంగా, ఎందుకంటే ఏ గ్రంథాన్నైనా చదవలసిన విధానం ఇది. చాలామంది ఏం అంటారంటే రామాయణం చదివారంటే, చదివానండి నేను రామాయణం అంటే, అది చదవటం అవ్వదు. నిత్యం దాన్ని ఆలోచన చేస్తూ దాంట్లోంచే విషయం అంతా తెలుసుకోవాలని ప్రయత్నం ఏదైతే ఉందో అది రామాయణం చదవటం. యః పఠేత్ రామచరితం సర్వపాపై ప్రముచ్యతే. ఇది వేదంతో కూడుకొని ఉన్నది, వేద జ్ఞానం అంతా దీంట్లోనే ఉన్నది. ఎవరు నిత్యం దీన్ని చదువుతూ ఉంటారో వాళ్ళు సమస్తమైన పాపాల నుంచి ఏ పూట కాపూట, పాతవి కూడా రాబోయేవి కూడా, వాటన్నిటి నుంచి కూడా బయటపడతారు. కాబట్టి రామాయణాన్ని మించిన రక్షణ మరొకటి లేనే లేదు. ఏతత్ ఆఖ్యానం ఆయుష్యం, ఇది ఆయుష్ని ఇస్తుంది. పఠన్ రామాయణం నరః, ఏ నరుడైనా సరే దీన్ని చదువుతుంటే అతడు ఆయుష్ను పొందుతాడు. సపుత్రపౌత్ర సగణ ప్రేత్య స్వర్గే మహీయతే. అట్లనే చనిపోయిన తర్వాత కొడుకులు మనవాళ్ళతో సహా స్వర్గంలో కీర్తించబడతాడు, పూజించబడతాడు. అంటే వాళ్ళు కూడా స్వర్గాన్ని పొందుతారు. అంటే మనం ఒక్కళ్ళని చేస్తుంటే తర్వాత తరాలు కూడా మేలు పొందుతున్నాయి అన్నమాట. అందుకే ఇక్కడ రామాయణం, ఊరికి మేలు చేయాలంటే రామాయణం ఇద్దామని చెప్పి ఇచ్చాం. పూర్వీకులు కూడా ఆ పితృదేవతలు సంతోషించడం వల్ల, ఈ జీవితం వల్ల వాళ్ళు కూడా సుఖంగా ఉంటారు వాళ్ళ జన్మల్లో. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు అనుకో, నీ పూర్వీకులకు సంబంధించిన వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది. ఎలా ఏమిటి అన్నది విజ్ఞానాత్మకంగా ఆ సందర్భాలు వచ్చినప్పుడు వివరిస్తాను. స్పష్టంగా మీకు కంటితో చూసినట్లు కనపడదు. అర్థమైందా? ఎలా వాళ్ళకి మేలు జరుగుతుంది ఏమిటి ఇవి అర్థమైంది. పఠన్ ద్విజో వాకృషభత్వమీయాత్. ఎవరైనా సరే ద్విజుడు, ఒక శిష్యుడు, ఒక బ్రాహ్మణుడు, ద్విజుడు అంటే బ్రాహ్మణుడు అని, బ్రాహ్మణుడు అన్నదానికి ఏమిటంటే అర్థం ఏమిటంటే బ్రహ్మకర్మలో ఉన్నవాడని. అంటే ఏమిటంటే బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవటానికి శాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించేవాడిని, ఒక గురువుని కలిగి ఉన్నవాడిని ద్విజుడు అంటారు. అందువల్లనే ప్రతి ఒక్కళ్ళు గురువుని కలిగి ఉండాలని చెప్పేది. ఈ ద్విజుడు కనుక దీన్ని చదివినట్లయితే వాకృషభత్వమీయాత్, అతడు మాటల్లో అసత్యం ఉండదు, అదేవిధంగా అతని మాటకి తిరుగు ఉండదు. అందువల్ల అతని మాట అంతటా కూడా గౌరవించబడుతుంది. అదే క్షత్రియుడు అంటే పరిపాలకుడు ఎవరైనా చదివినట్లయితే ఆ రాజ్యం సుస్థిరం అవుతుంది అతనికి, దానివల్ల మేలు జరుగుతుంది, గొప్ప ధర్మాన్ని పొందుతాడు అతడు. వణిజ్జన పుణ్యఫలత్వమీయాత్. వణిజ్జనుడు అంటే వైశ్యుడు, వ్యాపారం చేసుకునేవాడు, వ్యాపారాన్ని వృత్తిగా కలిగిన వాడు పుణ్యఫలత్వమీయాత్. పుణ్యఫలము అన్నదానికి అర్థం ఏమిటంటే వ్యాపారము సత్యంగా చేసినట్లయితే ఎంతటి పుణ్యం వస్తుందో ఆ పుణ్యం అంతా వస్తుంది అతడికి. అర్థమైందా? అమ్మదగిన దానిని అమ్మటం, అమ్మ కూడని వాటిని అమ్మకుండా ఉండడం, అది పుణ్యం అంటే. అంటే ఒక నాసి సరుకు ఉంది, ఆ సరుకులో లక్షణాలన్నీ చెప్పి ఇది ఇలా ఉంది, కావాలంటే ఎవరైనా పట్టుకుపోవచ్చు అని చెప్పాలి. అంతేగాని ఇది బాగుంది, ఇది చాలా మంచి క్వాలిటీ అని చెప్పి దాన్ని దాచిపెట్టి చేయకూడదు. అలానే అది హాని చేసేది అన్నప్పుడు ఇది ఇటువంటి హాని చేస్తుంది, కావాలంటే ఎవరైనా పట్టుకుపోవచ్చు. ఇది పుణ్యత్వం అంటే. నీకు నేను చెప్తున్నాను కదా, ఇది విషము, తాకితే చూస్తేనే చంపేస్తుంది అని చెప్పి నేను చెప్పాను అనుకో, కొంటే ఎవరికి అవసరం అది, మరి ఏమన్నా మహాశివుడికి ఎవరికి అవసరం ఇది? అర్థమైందా? అలా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ తన లాభాన్ని, తన ఆర్జన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయం ప్రకారం ఇంత వేసుకుంటూ ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో వాళ్ళు వణిక్ ప్రముఖులు అనే పేరుతోటి, వణిగోత్తములు అని చెప్పి పేరుతోటి చెప్పబడతారు.
వాళ్ళందరూ కూడా పుణ్యాన్ని సంపాదిస్తారు. కానీ సాధారణంగా వ్యాపారంలో అది చాలా అరుదు. కానీ రాముడి కాలంలో మాత్రం వాళ్ళు ముక్తి పొందారు. వణిజ్జన పుణ్యఫలత్వమియాత్ జనశ్చ శూద్రోపి. శూద్రుడు సేవ చేసుకుంటూ బ్రతికేవాడైనా, తాను చదువుకోని వాడైనా, శూద్రుడు చదువుకోరని కాదు అర్థం ఇక్కడ, కేవల సేవాభావంతో ఉన్నప్పుడు స్వతంత్రమైన నిర్ణయాలు అవన్నీ ఉండవు. తానే వాళ్ళు చెప్పింది చేస్తూ ఉంటాడు కదా. ఈ వేదం చదవటం ఇటువంటివి, లేకపోతే పాటించటం, సదాచారాన్ని పాటించటం, ఇటువంటి వాటన్నిటికీ కొంత అన్నీ కుదరవు. అయినా సరే అటువంటి వాడు కూడా రామాయణం చదివితే అన్నీ చేసినట్లే. జనశ్చ శూద్రోపి మహత్వమీయాత్. మహత్వం అంటే పూజనీయుడు అవుతాడు, అంటే ఆర్యుడు అవుతాడు అని అర్థం. ఆర్యుడు బ్రహ్మలోక నివాసానికి అర్హుడు. ఇది తత్వం. మనం మొదటి సర్గని పూర్తి చేసుకున్నాం. ఇందులో 100 శ్లోకాలు ఉన్నాయి. 100 శ్లోకాలు దాదాపుగా చదువుతూ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇది విషయ సూచిక లాంటిది కాబట్టి ఇందులో రసానుభవం తక్కువగా ఉంటుంది. తర్వాత శ్లోకాల్లోకి ఇంక వెళ్ళి కథ చెప్పుకుంటున్నప్పుడు రసానుభూతి అధికంగా ఉంటుంది. దానికోసం ఎదురు చూద్దాం. దైవానుగ్రహంతో, సీతారాముల అనుగ్రహంతో ముందుకు సాగుదాం. జై సద్గురు. Love you, Swami Narayana. Praise you, my Lord Narayana. Namo 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 Narayana. Love you, Swami Narayana. Ursa